జై హింద్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో చాలా కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయండి మనకి రీసెంట్ టైమ్స్లో. సార్, ఆగస్ట్ 15న నిజంగానే గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందా? మాకైతే ఇంకా నమ్మకం కుదరట్లేదు అని చెప్పేసి స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. ఒక పక్క నాకు వింటే నవ్వు వస్తుంది, ఇంకొక పక్క బాధపడాలా లేదా నాకు నవ్వాలా అర్థం కావట్లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఒక జాబ్ క్యాలెండర్ మనకి ఇచ్చింది. ఈ జాబ్ క్యాలెండర్ మేము 100% ఫాలో అవుతామని చెప్పేసి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అండ్ ఇదే కాకుండా మనకి సెక్రటేరియట్లో జిఏడి, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. ఓకేనా? మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆగస్ట్ 15న 100% ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. చీఫ్ సెక్రటరీ గారు కూడా చాలా స్ట్రిక్ట్గా, చాలా సిన్సియర్గా ఎటువంటి రోస్టర్ మిస్టేక్స్ లేకుండా నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరికీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ టైం డిలే చేసుకుంటే నష్టపోయేది ఎవరు? ఇక్కడ మీ యొక్క వాల్యుబుల్ ఎఫర్ట్స్ అన్నిటిని కూడా డిలే చేసుకుంటే నష్టపోయేది ఎవరో ఆలోచించండి. నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వర్స్ట్ కేసులో ఒక 1 మంత్ డిలే అయింది అని అనుకుందాం. వర్స్ట్ కేస్ సినారియో చెప్తున్నాను. డిలే అయితే అప్పుడైనా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కదా. నెక్స్ట్ ఉగాది లోపు ఈ నోటిఫికేషన్స్ కంప్లీట్ చేయాలి అంటే గవర్నమెంట్ ఎంత సిన్సియర్గా వర్క్ చేయాలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఉగాది లోపు ఒక నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలి అంటే గవర్నమెంట్ మీద చాలా బర్డెన్, చాలా ప్రెషర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకోకుండా చాలా ప్రాపర్గా నోటిఫికేషన్ కన్క్లూడ్ చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2022లో జరిగినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఆ టైంలో మనకి రికార్డ్ బ్రేకింగ్ నోటిఫికేషన్ నుంచి రిజల్ట్ వరకు 11 మంత్స్లో కంప్లీట్ చేశారు. గౌతమ్ సవాంగ్ సార్ ఉన్న టైంలో 11 మంత్స్లో కంప్లీట్ చేశారు. మరి మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఇప్పుడు 11 మంత్స్ కూడా ఉండదు మీకు, లిటరల్. మరి 11 మంత్స్ కన్నా తక్కువ టైం మీకు ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఎలా చదువుతారు, ఏంటి అనేది అది మీకే వదిలేస్తున్నా. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలామంది ఉంటారండి. లాస్ట్ టైం గ్రూప్స్ నోటిఫికేషన్, గ్రూప్ 2 ఫైనల్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు కూడా నేను చెప్పాను, మీరు ఎటువంటి టెలిగ్రామ్లో మెసేజెస్ కానివ్వండి, యూట్యూబ్లో కొంతమంది ఎదవలు చేసే వీడియోలకు కానివ్వండి, మీరు డైవర్ట్ అయిపోతే నష్టపోయేది మీరే. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, రిజల్ట్ ఇచ్చేస్తారు, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంది అని చెప్పేసి నేను నెత్తి నోరు బాదుకున్నాను. జనాలు వినలేదు. మీకేం తెలుసు సార్, ఇది ఏపీ, తెలంగాణలో అలా జరగచ్చు, ఏపీలో అలా జరిగే అవకాశమే లేదు అని చెప్పేసి స్టూడెంట్స్ నెగిటివ్ కమెంట్స్ పెట్టారు. మనమేం పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే ఎగ్జామ్ రాసేది మీరు. ఇక్కడ బాగుపడాల్సింది మీ కుటుంబాలు, ఇక్కడ బాగుపడాల్సింది మీరు. గుర్తుపెట్టుకోండి, మీరేదో సమాజానికి నేను అది పొడి చేస్తా, నేను ఒక గ్యాంగ్ లీడర్ని, నేను ఇంతమందిని పోగేసుకుంటా, అంతమందిని పోగేసుకుంటా అంటే నువ్వు పోగేసుకొని నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అన్న విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఒక నోటిఫికేషన్లో నీకు రిజల్ట్ రానప్పుడు అర్థమవుతుంది. బయట టెలిగ్రామ్లో ఈ యొక్క కొంతమంది జెన్యున్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని స్క్రాప్ ఛానల్స్ మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి చూస్తూనే ఉంటారు. కొన్ని స్క్రాప్ ఛానల్స్ నాకు తెలిసిన లాయర్ వాడున్నాడు, వీడున్నాడు, ఆముంది, ఈముంది, వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేసి మనం ఇచ్చేద్దాం అని చెప్పేసి మీ దగ్గర అన్యాయంగా డబ్బులు కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా నేను ముందే అలర్ట్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. సిన్సియర్ స్టూడెంట్ ఒక టెలిగ్రామ్ కానీ ఏమీ ఉండవు, సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు, సిలబస్ కంప్లీట్ చేసుకుంటాడు, రివిజన్లు చేసుకుంటాడు, టెస్టులు రాస్తాడు, ఆ టెస్టుల్ని అనలైజ్ చేస్తాడు. అది ఆ యొక్క సిన్సియర్ స్టూడెంట్ యొక్క పని. మీకు పిడుగులు పడ్డా, వర్షాలు పడ్డా, వరదలు వచ్చినా నాకు సంబంధం లేదు, నా ప్రిపరేషన్ నాది అని చెప్పేసి సిన్సియర్గా చదువుకుంటూ ఉంటారు, జాబులు సంపాదించుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. నష్టపోయేది ఎవరు ఇక్కడంటే వీక్ మైండెడ్ పీపుల్. నిజంగానే ఇది జరిగిపోద్దేమో, అవును ఇది కూడా జరిగే అవకాశం ఉంది కదంటే మీకెందుకయ్యా ఇవన్నీ? మీ పని ఏంటి? చక్కగా చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకోవడం మీ బాధ్యత. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే కోర్ట్స్ లేవండి. నేను ఎక్కడా కూడా మిస్టేక్స్ పాయింట్అవుట్ చేయొద్దు అని చెప్పేసి అనట్లేదు. మీకు ఏదన్నా అన్యాయం జరిగిందన్నప్పుడు మీరు కోర్టులకు వెళ్ళండి, ఫైట్ చేయండి. అంతేగాని రోడ్ల మీదకి ఎక్కేసి వాడిని పోగేసుకొని వీడిని పోగేసుకొని ఒక చిన్న ఎఫ్ఐఆర్ మీ మీద పడ్డ ఉద్యోగం రా తెలుసా మీకు? చిన్న ఎఫ్ఐఆర్ మీ మీద ఉంటే ఉద్యోగాల్లో తీసుకోరు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ చేసేసి వీడిపైన పోలీస్ కేసు ఉందని అని చెప్పేసి
వాళ్ళు ఉద్యోగాలు తీసుకోరు. ఇవన్నీ మనకు అవసరం లేదా? దేనికండి మీరు ఉన్నది దేనికి? చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చక్కగా చదువుకొని వెళ్ళకుండా గొడవల్లోకి, లేకపోతే నేను పెద్ద తోపుని, నేను పోటుగాని అని చెప్పేసి మీరు దిగారు అనుకుంటే ఇక్కడ అన్యాయం అయ్యేది మీరే. ఇది నేను ఇది మీరు ఒక బ్రదర్గా నేను ఇచ్చే వార్నింగ్ అనుకోండి, లేదా ఒక అలర్ట్ మెసేజ్ అనుకోండి. ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. 2027 కోసం కూడా మళ్ళీ క్యాలెండర్ కోసం వీళ్ళు ఒక ప్రాపర్ ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్నారు. మీకు ఫిబ్రవరి మార్చ్ ఆ టైం కల్లా ఈ నోటిఫికేషన్స్ కంక్లూడ్ అయ్యి కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు మళ్ళీ ఇప్పటి నుంచే వర్క్ చేయాలి కదా. 2027 కోసం క్యాలెండర్ కోసమే వాళ్ళు ఇప్పటి నుంచే వర్క్ చేస్తున్నప్పుడు మీరెందుకు చదవట్లేదండి? నోటిఫికేషన్ నేను చెప్తున్నా కదా, 100కి 100% ఎటువంటి కేసెస్ లేకుండా ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. కేసెస్ ఉంటా, చిన్న చిన్న కేసెస్, అవన్నీ పెద్ద లెక్కలోకి రావు. ఆడేవాడు GO 46 అంటాడు, అదంటాడు, ఇదంటాడు. మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు డైవర్ట్ అయితే నష్టపోయేది మీరే. మళ్ళీ మళ్ళీ ఒక బ్రదర్గా చెప్తున్నాను, డైవర్ట్ అయిన వాడు జీవితం నాశనం చేసుకున్నట్టే. మళ్ళీ మళ్ళీ మీకు 750 గ్రూప్ 2 పోస్టులు వస్తాయో లేదో తెలియదు. మళ్ళీ మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటే ఇంకా రెగ్యులర్గా అటో ఇటో 100 పోస్టులు ఇస్తున్నారు. ఆ 100 పోస్టుల కాంపిటీషన్ ఎంత ఉందో మీకు తెలుసు. ఆ పోటీలో మీరు ఒక ర్యాంకర్గా బయటికి రావాలంటే మీరు ఎంత కష్టపడాలో మీరే ఆలోచించుకోండి. ఆల్రెడీ ర్యాంకర్స్ పోటీ పడుతున్నారు. యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు పోటీ పడుతున్నారు. యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు పోటీ పడుతున్నారు. లాస్ట్ టైం ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు పోటీ పడుతున్నారు. వాళ్ళని దాటుకొని మీకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలండి? వాళ్ళు మీరు ఏం ఎఫర్ట్స్ పెట్టారని ఇవ్వాలో మీ గుండెల మీద మీరు చేసుకుంటే మీకు అక్కడ సమాధానం దొరికింది. రైట్? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. రూమర్స్ నమ్మకండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ జాబ్ క్యాలెండర్. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ. జై హింద్.